విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సంక్రాంతి పండుగ పర్వదినం ఆనందమయం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కె నరసింహారావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మనకి ఇటువైపు ఈ గ్రౌండ్ లో అడుగుపెట్టి చూస్తున్నారు. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు? మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో చక్కగా మనందరికీ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జనవరి సంక్రాంతి సంబరాలని మహా సంక్రాంతి సంబరాలుగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి ఈ ఏర్పాట్లు, నా అధ్యక్షతన జరిగినటువంటి ఈ ఏర్పాట్లు మరి స్థానిక ప్రజలకే కాదు, తెలుగు రాష్ట్రాల వారందరికీ కూడా మీడియా మాధ్యమాల ద్వారా మరి అనేక విపరీతమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తాయి. ఎందుకంటే అన్ని సాంస్కృతిక, జానపద మరి కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయటమే కాకుండా పల్లె వాతావరణం సృష్టించి ఇక్కడ ఎడ్ల బండ్లు, హరిదాసులు, మరి తోడు పెద్దలు, అలాగే తప్పిట గుళ్ళు వంటి అనేకమైనటువంటి సాంస్కృతిక, జానపద కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అనేక మంది మరి కళాకారులు, సెలబ్రిటీసు, వీరందరూ మంచి మరి ఆర్టిస్టులు వచ్చి అందరినీ అలరించనున్నారు. మరి ప్రముఖ గాయకి బుల్లెట్ బండితో ఫేమ్లో బాగా పేరు ఖ్యాతిగాంచినటువంటి మోహన భోగరాజు గారు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. జబర్దస్త్ టీంలో బుల్లెట్ భాస్కర్ బృందం అంతా కూడా వచ్చి ఇక్కడ విశాఖ వాసుల్ని అలరించనున్నారు 13వ తేదీ. అలాగే 13వ తేదీ ప్రముఖ సినీ తార, ప్రముఖ నాయకులు, మరి ప్రముఖ కథానాయకులు సాయి కుమార్ గారు ఇక్కడికి రానున్నారు. అలాగే మరుసటి రోజు 14వ తేదీ ఇక్కడికి కేంద్ర మంత్రి, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు, అలాగే బాలీవుడ్ స్టార్ అయినటువంటి మరొక బీజేపీ ఎంపీ మరి నిరాహువా గారు, ఇలా అనేక మంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేయనున్నారు. ఇందులో భాగంగానే 14వ తేదీ భోగి పండుగ ఉదయం పూట 4:30 తెల్లవారుజామున 4:30 నుంచి 7 గంటల వరకు పెద్ద ఎత్తున భోగి మంటల కార్యక్రమం. అలాగే కని విని ఎరుగని రీతిలో భోగి పండ్లు సుమారు 1000 మంది పిల్లలకి ఈ వేదికపైనే, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్ద వేదికపై 1000 మంది పిల్లలకు భోగి పండ్లు పోయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం చేయటం జరిగింది. ఇదే కాకుండా 22 జనవరి మరి అందరి ఆరాధ్య దైవమైనటువంటి మర్యాద పురుషోత్తం శ్రీరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ ప్రాంగణంలో కూడా శ్రీరాముల వారికి సంబంధించినటువంటి బొమ్మల కొలువుని ఏర్పాటు చేయటమే కాకుండా అయోధ్యలో నిర్మాణమైనటువంటి మరి ఆ రామాలయం, రామ జన్మభూమిలో నిర్మితమైనటువంటి శ్రీరామాలయం కూడా ఇక్కడ దాని ప్రతిమని కూడా మరి 3Dలో ఇక్కడ చూపించడం జరుగుతోంది. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ పల్లె వాతావరణాన్ని ఇక్కడ ఆస్వాదించి చక్కగా వినోదం పొందే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రముఖ సంస్థలు కూడా మరి ఆర్థిక సహాయాన్ని ఇచ్చాయి. అందులో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు కొంత దీనికి సహకారం కూడా చేయటం జరిగింది. ఈ స్థాయిలో బహుశా ఎప్పుడు కూడా ఇక్కడ ఈ వేడుకలు జరిగినట్లుగా మరి తెలియదు. తప్పనిసరిగా ఇది ఒక నాంది కావాలని ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర, ఆంధ్ర సంక్రాంతి వెలుగుల్ని చూపే వేదిక ఇదే అవుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ